వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్. హన్మకొండ జిల్లా పట్టణంలో హరిత కాకతీయ గార్డెన్ హోటల్లో ఇండియన్ లాయర్ అసోసియేషన్ 2వ మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి నాగేష్ గారు 2వ మహాసభలో పాల్గొన్న తెలంగాణ లాయర్ అసోసియేషన్ లాయర్లు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ చైర్మన్ నర్సిరెడ్డి గారు, వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా లాయర్లు మరియు మహాసభలో పాల్గొన్నారు. జుడిషియల్ ఆఫీసర్లు చెప్పిన తర్వాత దాదాపు 30 మీటింగ్కి వెళ్ళినప్పుడు అన్ని మీటింగ్లు ఆలస్యంగా ఆరంభించి తొందరగా ముగించమని చెప్పేసి అన్ని మీటింగ్లో ఉంటాం. అంటే సరళంగా మన సమయానికి రావడం న్యాయబద్ధంగా కష్టం కాబట్టి నేను కూడా 26 నెలలతో నేను కూడా న్యాయబద్ధమే కాబట్టి ఇందాక ఒక ప్రతిపాదన చేశారు ఒకవేళ ప్రభాకర్ గారు, వీరి ముందు మాట్లాడతారా? మాట్లాడనే పోయేది ఏమనిపించింది. ఎందుకంటే అందరూ మాట్లాడి నాకు అనేవాడి ముందు పెద్ద శిక్ష పెట్టి దీనికి సమాధానం చెప్పమంటారు. కొన్నిటికి నేను సమాధానం చెప్పగలిగి ఉన్నా నేను ఉన్న పదవిలో నేను ఉన్న స్థితిలో కొంత మౌనంగా వహించేట్టుగా సమాధానం అనుకోవాలి మీరందరూ కూడా. అలాగే వరంగల్ జిల్లా గురించి నేను దాదాపు ఒక 5-6 ఏళ్ళ కింద ఒక రామప్ప గుడికి వెళ్ళాను. 1000 స్తంభాల గుడికి, రామప్ప గుడికి. రామప్ప గుడి మనుషులు కట్టారంటే నాకు ఇప్పటికే నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఏ రాత్రి పూట ఏలియన్స్ దేవుళ్ళు వచ్చి కట్టేసి రామప్ప గారు పేరు పెట్టారని నా నిజమైన నమ్మకం. దీనికి సంబంధించి ఏంటంటే ఒక కవి చెప్పాడు, ఈనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళను, ఏ ఉళితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను అని ఒక కళ్ళు లేని వ్యక్తి విగ్రహాన్ని టచ్ చేసి ఫీల్ అవుతారు. అలాగే 1000 స్తంభాల గురించి చూసినప్పుడు మనం శిలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారని చెప్పేసి. ఇందాక ఒక పాప డ్యాన్స్ చేసింది, ఆ పాప పేరు నాకు ఇప్పుడు గుర్తులేదు. ఆ చిన్నారికి నా ఆశీస్సులు, అభినందనలు. I think Mr. Muralidhara, can you follow that dance or not? I don't know. There was a eminent and famous song, Ravi Varmana Kuchada Kare Kare Sakaravu, Kapi Kalpane Kanada Gavarina, O Rasia Adu Nadama Komale. I think you follow the Kannada. It's a Kannada song, sir. Like the dance is like this. అయితే ఇందాక కోర్టుకు సంబంధించి కొన్ని సమస్యలు చెప్పారు, కొన్ని ఖాళీలు అని చెప్పేసి అవి నేను పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ చైర్మన్ లేకపోతే ఆ కమిటీ తీసుకెళ్తాను, అది కూడా నాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఈరోజు అలాగే ప్రాక్టీస్ చేసే నాయకులు కొంతమంది చెప్పారు, కొంతమంది జూనియర్ల గురించి కూడా. జూనియర్కి సంబంధించి నేను కూడా చూస్తున్నాను కాబట్టి ఇది జూనియర్లకు నేను విమర్శించట్లేదు, కానీ వాళ్ళలో ఉన్న శక్తిని తగ్గంత విధిగా వాళ్ళు కష్టపడటం లేదని మాత్రం నేను వాళ్ళకి సూచన చేస్తాను. ఇది విమర్శ కాదు. ఎందుకంటే నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు, నేను ఎందుకు కోర్టుకు పోలేదని అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, నేను చేయగలిగిన కేసు నా ఫ్రెండ్ చేస్తాడు, నేను చేయలేదు సీనియర్ చేస్తాడు, ఇక నేనేం చేయడానికి ఉందన్నట్టు. పట్ల జాగరూకతతో ఉండాలని ఇవాళ రేపు జరిగేటువంటి IAL కాన్ఫరెన్స్ లో డెలిగేట్స్ గా మీరు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా రాజ్యాంగ పరిరక్షణ కోసం మీరు కూడా ముందుండాలని చెప్పేసి ఆశిస్తూ ఆల్ ఇండియా లాయర్స్ రాష్ట్ర కమిటీ తరఫున మరొకసారి ఇక్కడికి వచ్చిన డెలిగేట్స్ అందరికీ, అదేవిధంగా ప్రత్యేకించి వేదిక మీద ఉన్నటువంటి జస్టిస్ భీమపాక నగేష్ గారికి, మిగతా మిత్రులందరికీ నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మిత్రులు, 5 ప్రధాన కార్యదర్శి Sri Gomagani Prabhakarji and Honorable Justice Sri Nagesh Bhimapakaji, Sri Narasimha Reddy and all the dignitaries in the dais and my friends. Honestly speaking, I came all the way from Bangalore when I came to know that an important topic, concept of Constitution of India, is going to be spoken by an eminent judge, Honorable Justice. Brief introduction of this is an organization which was founded in the year 1983 by very eminent judges. One of them was Justice B.R. Krishnaiyer,
another was D.A. Desai, and another was O. Chinnappa Reddy, and others. Eminent judges were there who were the 40 years. And myself and Prabhakar ji, we had the fortune of working very closely with Justice V.R. Krishna Iyer for a number of years during our tenure in the Indian Association of Lawyers. On behalf of the Indian Association of Lawyers, the Centre, I greet who have assembled here to celebrate the second National Conference of Telangana State Committee, Telangana State Conference. I greet all of you, and I am very eager to hear Justice Nagesh ji. I leave this mic and request the organizers to see that he comes on the mic very quickly. Thank you.